వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండల కేంద్రం దగ్గరలో ఉన్న హర్లీబీ గ్రామంలో రైతుతున్నాము. ఈ రైతు ఇక్కడ దాదాపు 10 నుండి 13 ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య పత్తి సాగులో కలుపు సమస్య. కలుపు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది రైతుకు. దానికి వీరు ఎటువంటి హెర్బిసైడ్ ఎటువంటి కలుపు మందు వాడినరు, ఆ కలుపు మందు ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఆ మందు గురించి వీరిని పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరేందండి? దత్తు సార్. దత్తు. ఓకే. మీరు ఎంత పత్తి ఎన్ని ఎకరాలు? 13 ఎకరాలు వేసినాం. 13 ఎకరాలు, ప్రతిసారి 13 ఎకరాలు సాగు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సోయింగ్ చేసిండ్రు కదా? సోయింగ్ చేసినాం. ఎన్ని రోజులు అయింది సోయింగ్ చేసి? సోయింగ్ చేసి 10 రోజులు అవుతున్నాయి. 15 days సోయింగ్ చేసి 15 days అయింది, 15 రోజులు అయింది. అంటే ఇప్పుడు 2 ఆకుల దశలో ఉంది. 2 ఆకుల దశలో ఉంది. ఇప్పుడు మీరు జనరల్గా తయారు చేసుకుంటారు, సీడ్ విత్తుతారు కదా? మీకు ముఖ్యంగా ఏంది ఫస్ట్ మనకు వచ్చేది విత్తిన తర్వాత గడ్డి వచ్చిన తర్వాత గడ్డి జాతి వస్తుంది. ఎటువంటి గడ్డి జాతి వస్తుంది మీకు జనరల్గా? పుల్చరం, ఆకు జాతి, తెల్లపూత, పిండి కూర, గడ్డి జాతి కూడా ఉంటుంది. గడ్డి జాతి. ఫస్ట్ దానికి మీరు ఎటువంటి కలుపు మందు వాడతారు? ఇటువంటి గోద్రేజ్ వారి ఇటువంటి మ్యాక్స్ వాడతాం. గోద్రేజ్ 200 మిల్లీలీటర్ల 450 నుంచి 500 వరకు వేస్తాం. ml వేస్తారు. 200 లీటర్ల డ్రమ్లో వేసి స్ప్రే చేసుకుంటాం. ఎప్పుడు విత్తుతారు? పత్తి విత్తుతారు, విత్తినాక ఎప్పుడు స్ప్రే చేస్తారు? 15 రోజులకి వేస్తాం. అంటే 15 రోజుల వరకు ఏమి స్ప్రే ఏం చేయం. గడ్డి గిట్ట ఎక్కువ అయింది అనుకో 15 రోజుల కన్నా ముందు కూడా చేస్తాం. గడ్డి వస్తే చేస్తారు. ఎప్పుడు అంటే గడ్డి ఏ దశలో మీరు ఈ చిన్న ఉన్నప్పుడు చేస్తే తొందరగా పని చేస్తుంది. తొందరగా చిన్న ఉన్న 2 ఆకుల దశ అంటే 2 రకాల గడ్డి జాతుల్ని చేస్తుంది. అది చేస్తుంది. గడ్డి జాతి అంటారు, పొడుగు, తర్వాత ఓకే. దేంతో మీరు స్ప్రే ఎట్లా చేస్తారు, ఏ టైంలో చేస్తారు? మేము తైవాన్ పంపుతో చేస్తాం. కొందరు ఛార్జింగ్ పంపుతో కూడా చేస్తారు. అంటే ఛార్జింగ్ పంపుతో చేస్తే మంచిగా పని చేస్తుంది, కానీ తొందరగా పని అయితేనే తైవాన్ పంపుతో కొడతారు. తొందరగా పని అయితే రైతు ఎట్లా చేసుకోవాలి? తైవాన్ పంప్ బెటర్ అంటారా, ఇది ఛార్జింగ్ పంపు బెటర్? పంపుతో బెటర్ చేసుకుంటాం. ఓకే. అది నీళ్ళు కూడా సేవ్ అవుతుంది, కొద్దిగా వాటర్ కూడా తక్కువ పడుతుంది ఛార్జింగ్ పంపుతో. తైవాన్ పంపుతో కొడితే వాటర్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇది స్ప్రే ఇప్పుడు మీరు స్ప్రే చేస్తారు కదా, ఆకులు 2 ఆకుల దశ అట్లా వచ్చిన తర్వాత ఎప్పటి వరకు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనకు కలుపు రాకుండా ఉంటుంది? 15 నుంచి 20 రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది. 15-20 రోజుల వరకు ఇది మనకు మళ్ళీ స్ప్రే, మళ్ళీ 15-20 రోజుల తర్వాత స్ప్రే చేసుకోవచ్చు. అవసరం ఉంటే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మామూలుగా మీరు ఈ హిట్విడ్ మ్యాక్స్, గోద్రేజ్ వాళ్ళది స్ప్రే చేస్తున్నారు కదా, ఇది కాకుండా మీరు ఈ కలుపు మందు స్ప్రే చేయకుండా మామూలుగా కూలీలను పెట్టుకుని, 1 ఎకరానికి కూలీలను పెట్టుకుని ఉన్నారు అనుకోండి, ఒకసారికి ఎంత మంది డబ్బులు అట్లా ఎక్కువ ఖర్చు అవుతుంది? 2 నుంచి 2,500. ఎక్కువ గడ్డి అయితే కూడా 3,000 కూడా అవుతుంది. 3,000 కూడా అట్లా 2 సార్లు అయినా దాదాపు 6,000. ఇంకా గడ్డి ఇంకొందికి ఎక్కువ అయింది 10,000 కూడా వచ్చావు, ఎక్కువ కూడా అయితే. అయితే ఈ కూలీలతో గడ్డి తీయడము, ఈ కలుపు మందు స్ప్రే చేయడము, ఈ హిట్విడ్ మ్యాక్స్, ఇలా మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఏది మనకు గోద్రేజ్ వారి హిట్విడ్ మ్యాక్స్ మంచిగా అనిపిస్తుంది, బెటర్ కదా? అంటే మనకు ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా బెటరు? అంటే ఇప్పుడు ఆడోళ్ళు దొరకలు, కూలీలు దొరకలు, మరి డబ్బులు ఎక్కువ అవుతాయి వాళ్ళకు. ఇప్పుడు వర్షాలు ఒకటి తిరగబడ్డాయి అనుకో, గడ్డి కూడా ఎక్కువ అయిపోతుంది. మందు కొట్టేసాం అనుకో 15-20 రోజులు ఏం టెన్షన్ ఉండదు మళ్ళీ. ఓకే. దానివల్ల ఇదే బెటర్. అయితే ఇది స్ప్రే చేసేటప్పుడు మీరు పత్తిపై పడ్డ ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది ఉండదు. ఒక 4-5 రోజులు పత్తి కొద్దిగా ఆగినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరుగుతుంది. పత్తి మీద పడ్డ ఎటువంటి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఏమన్నా అంటే ఇప్పుడు మీరు స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ తేమ ఉండాలనా, లేకుంటే తేమ ఉండాలి? తేమ ఉంటే మంచిగా పని చేస్తుంది, తేమ లేకపోతే కొద్దిగా పనితనం తక్కువ ఉంటుంది. వీలైనంత వరకు మనకు తేమ ఉన్నప్పుడు 10 ఉన్నాయనుకో, పైనుంచి కింద ఏర్ల దాకా వెళ్తాయి అన్నట్టు. 10 ఉంటే మందు. ఓకే. ఈ మొత్తం 13 ఎకరాలలో ఇదే స్ప్రే చేస్తారా? అవును, ఇదే చేస్తాం. హిట్విడ్ మ్యాక్స్ గోద్రేజ్. ఇక్కడ ఇంకెవరన్నా చుట్టుపక్కల రైతులు ఏమన్నా ఇది వాడతారా? ఇంకా వాడతారు. ఇదే వాడతారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ క్రాప్ ఉన్నది కదా, ఇప్పుడు స్ప్రే చేసిండ్రా? దీనికి చేయాలి, ఇప్పుడు చేస్తాం. 2 రోజులు ఇప్పుడు స్ప్రే చేస్తారు. ప్రతి సంవత్సరం మీరు చేస్తారా? అనుభవం? అవును. ఇప్పుడు ప్రస్తుతము ఇది చేస్తారు. అయితే అది వాడడంలో మీకు ఎటువంటి పంట ఇబ్బంది ఏమి లేదు? ఒకవేళ కలుపు ఇంకా మనం సరైన సమయంలో కలుపును నిర్మూలించకుంటే మనకు ఎవరేజ్ కూడా తక్కువ అయిపోతుంది. 1-2 కుంటలు తక్కువ వెళ్తుంది దిగుబడి. అంటే పత్తి దిగుబడిలో కూడా మనకు తక్కువ అవుతుంది, కాబట్టి సరైన సమయంలో మనకు ఇది స్ప్రే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంత జనరల్గా మీకు ఎన్ని క్వింటాలు 1 ఎకరంలో దిగుబడి తీస్తారు? ఎకరానికి 15 తీస్తారు. ఇక్కడ ఎకరాన 15 దిగుబడి. 12 నుంచి 15. తక్కువ కాసిందంటే 12, మంచిగా వెళ్తున్నది 15.
కలుపు అనేది ఎప్పుడు మీకు స్టార్టింగ్ ఈ స్టేజ్లోనే ఎక్కువ ఉంటుందా లేకుంటే తర్వాత వర్షాలు ఎక్కువ ఉంటే అట్లా గడ్డి జాతి ఎక్కువ వస్తుంది ఓకే ఓకే అందుకని వర్షాలు తక్కువ ఉంటే గడ్డి తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనం స్ప్రే చేసినప్పుడు రైతు కొన్ని పనుల వల్ల కొన్ని వీలు కాకపోవడం వల్ల కొంత గడ్డి పెరుగుతుంది ఎక్కువ అవుతుంది కొన్ని అనేక కారణాలు వర్షం కొద్దిగా గడ్డి పెరిగినా కూడా ఇది దీని పనితనం చూపెడుతుందా చూపిస్తా మీరు సొంత డోస్ ఎక్కువ పెడతా కొద్దిగా గడ్డి పెద్దగా పెరిగింది అనుకో కొద్దిగా డోస్ ఎక్కువ పడుతుంది తక్కువ డోస్ ఉంటే పని చేయదు జనరల్ ఇప్పుడు 500 వేసేది 600 వేయాలి కొద్దిగా ఒక 50-100 ml ఎక్కువ వేసుకుంటే మీకు బాగానే మొత్తం రిజల్ట్ అయితే బాగుంది రిజల్ట్ బాగుంది అంటే ఇది రైతులు వాడుకోవచ్చు ఇంకా కొంతమంది రైతులు కొంత తెలియకపోవడం వల్ల కానీ అవేర్నెస్ తెలియకపోవడం వల్ల కూలీలతో కూడా కలుపు తీపిస్తారు దానికంటే ఇది మనకు బెటర్ ఆప్షన్ మీకు చూడండి ఎందుకంటే అనుభవం ఉంది కదా మీకు చాలా ఎన్ని సంవత్సరాలు అండి పత్తి సాగు నేను 18 సంవత్సరాల నుంచి 18 years నుండి ఇది ఈ మందు ఎన్ని సంవత్సరాలు అండి వాడుతున్నారు ఈ మందు 4 years ఇది 4th year సో ఇది మనకు ఇక్కడ రైతు చెప్పేది దాదాపు 13 ఎకరాల పత్తి సాగులో వీరు గోద్రేజ్ కంపెనీకి చెందిన హీట్విడ్ మ్యాక్స్ వాడుతున్నారు దాదాపు గత 4 సంవత్సరాల నుంచి వాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మందు యొక్క పనితనం కూడా బాగుందని చెప్తున్నారు కూలీలు జనరల్గా మనం కూలీలతో తీస్తే శ్రమ తర్వాత ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది అదే ఈ కలుపు మందు హెర్బిసైడ్ వాడడంలో ఇటు శ్రమ తగ్గుతుంది మనకు సమయానికి అనుకూలంగా మనకు ఈ ఎరువులు వేసుకోవడం కానీ ఇటువంటి వేరే ఇతర పనులు కూడా చేసుకోవడానికి వీలుంటుంది అదే మనం కలుపు ఎక్కువ ఉందంటే మనకు ఎరువులు కూడా వేసుకోలేము తర్వాత ఈ మనకు పెట్టుబడి ఖర్చు కూడా కూలీలకు ఎక్కువ అవుతుంది ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ హీట్విడ్ మ్యాక్స్ అనేది గోద్రేజ్ కంపెనీ వారిది చాలా సమర్థవంతంగా బాగా పనిచేస్తుందని రైతు చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో ముఖ్యంగా పైరిథియో బ్యాక్ సోడియం 6% అనేది ఉంటుంది తర్వాత క్విజిలోఫాస్ ఇథైల్ అనేది 4% ఉంటుంది ఈ రెండు క్రియాశీలక పదార్థాలు ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఈ మనకు ఈ గోద్రేజ్ కంపెనీ చెందిన హీట్విడ్ మ్యాక్స్ అనేది బాగా పనిచేయడం జరుగుతుంది సో ఎవరైనా రైతు సోదరులు కంపల్సరీగా మీరు ఇది కావాల్స్తే మీకు లోకల్ ఎక్కడైనా మార్కెట్లో కానీ ఈ ఫెర్టిలైజర్ షాపులలో వెళ్ళి అడిగినట్లయితే మీరు ఇది తీసుకొని మీరు మొదలే 2 ఆకుల దశ ఉన్నప్పుడే మనకు ఆలస్యం చేయకుండా తొందరలోనే మీరు ఈ 2 ఆకుల దశలోనే కనుక ఇది కనుక కలుపు మందు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ మంచి కలుపును పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది ఇది రైతు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రైతు సోదరులు ఇది వాడుకున్నట్లయితే మీకు ఫైనల్గా దిగుబడులు కూడా మీకు వచ్చే అవకాశము అనుకున్న దిగుబడులు కూడా పత్తిలో వచ్చే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ.